హలో, ఇప్పుడు మనం సింపుల్ చీజీ పాస్తా తయారు చేసుకుందాం. వైట్ సాస్ ఫస్ట్ చేసేసి చీజ్ పాస్తా చేస్తామన్నమాట. ఫస్ట్ మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పెట్టేసుకున్నాను. పాస్తాలో చాలా రకాల పాస్తాలు ఉంటాయి. ఇప్పుడు మనం తీసుకున్నది మ్యాకరోనీ పాస్తా. సో మ్యాకరోనీ తీసుకొని నీళ్ళు బాగా మరుగుతున్నాయి, ఇందులో వేసేసుకున్నాం. పాస్తా మనం పెన్నీ పాస్తా తీసుకున్నా మ్యాకరోనీ తీసుకున్నా ఏదైనా సరే 100% కుక్ చేయకూడదండి. ఎప్పుడు ఒక 90% కుక్ చేయాలంతే. కొంచెం మనకి ఆ లోపల ఆ రా అనేది ఉంటేనే తర్వాత సాస్లో కుక్ అవుతుంది అనమాట. అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇందులో పాస్తా వేసాం కదా, కొద్దిగా ఆయిల్ వేసుకుంటాం. ఇక్కడ పాస్తా బాయిల్ అవుతూ ఉంటుంది. ఈలోపు మనం ఇటు సైడ్ వైట్ సాస్ తయారు చేసేసుకుందాం. ఇప్పుడు ప్యాన్లో మనం బటర్ వేసాం, కొంచెం ఇది మెల్ట్ అవ్వాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే ఇందులో 1 టీ స్పూన్ మైదా వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం పాలు వేసేసుకుందాం. సో పాలు వేసిన వెంటనే మంచిగా మిక్స్ చేయాలి. మైదా పిండి ఉంది కాబట్టి గడ్డ కట్టకుండా, చిన్న చిన్న ఉండలు కట్టకుండా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మధ్య మధ్యలో పాస్తాని చెక్ చేసుకుంటూ ఉండాలి. పాస్తా సగం కుక్ అయిన తర్వాత ఇది చూడండి, ఆల్మోస్ట్ సగం కుక్ అయిపోయింది. ఇందులో బ్రోకలీ కూడా వేసేస్తున్నా, జస్ట్ బ్లాంచ్ అవుతుంది. అలాగే ఈ వైట్ సాస్లో ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తున్నాను. క్రీమీగా చాలా బాగుంటుంది. కొంచెం కుక్ అవనివ్వాలి. ఇలా వైట్ సాస్ మంచిగా ఉడుకుతూ ఉండాలి. వైట్ సాస్ బాగా ఉడికేటప్పుడే ఇందులో మనం చీజ్ వేసుకుంటే ఇది మనకి చీజ్ సాస్ అవుతుంది. చీజ్ సాస్ వేసేసాను. సాస్ బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న పాస్తా వేసేసుకోవాలి. పాస్తా వేసి బాగా మిక్స్ చేసేసుకొని ఇందులో మిక్స్డ్ డ్రై హర్బ్స్, అలాగే కొద్దిగా సాల్ట్ మటుకి కొంచెమే వేస్తున్నాను. బటర్లో సాల్ట్ ఉంటుంది ఆల్రెడీ. టేస్ట్కి తగ్గట్టుగా చూసి వేసేసుకోవాలి. అంతే, చీజీ పాస్తా రెడీ అయిపోయింది. దీని మీద మనం గార్నిష్ కోసం స్ప్రింగ్ ఆనియన్స్, అలాగే మళ్ళీ చీజ్ పై నుండి గ్రేట్ చేసుకుంటే సరిపోతుంది. సింపుల్గా ఇంట్లో పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. జస్ట్ బాయిల్ అయితే సరిపోతుంది. పాస్తా బౌల్లో వేసేస్తున్నాను. పాస్తా విత్ బ్రోకలీ మంచి కాంబినేషన్ అండి. పిల్లలకి కావాలి అంటే మీరు ఇంకా కొంచెం చిన్న సైజులో బ్రోకలీ కట్ చేసి ఇవ్వచ్చు. బట్ నాకైతే ఇదే సైజ్ ఇష్టం. నేను ఎప్పుడు ఇలాగే కట్ చేస్తాను. మంచిగా కనిపిస్తుంది. దీనిపైన కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్తో ఇలా గార్నిష్ చేసేసి పైనుండి చీజ్ని కొంచెం గ్రేట్ చేసుకుందాం. బికాస్ ఇట్స్ చీజ్ పాస్తా.